అదే మనం షార్ట్ కట్ కి యూజ్ చేసి ఏ విధంగా డిలీట్ చేయొచ్చు, డైరెక్ట్ గా రీసైకిల్ బిన్ లో పడకుండా ఏ విధంగా డిలీట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మన సిస్టమ్ నుంచి పర్మనెంట్ టెంపరరీ డిలీట్ గా చేయడానికి మనకు షార్ట్ కట్ కీస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కి నేను కొన్ని డాక్యుమెంట్స్ అలాగే కొన్ని ఫైల్స్ కూడా ఇక్కడ తీసుకునేసాను. మనం ఈ సమ్మర్ లో ఎంఎస్ యాక్సెస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ పబ్లిషర్, ఎంఎస్ వర్డ్, అలాగే వర్క్ షీట్, ఎక్సెల్ షీట్స్, ఇవన్నీ కూడా మనం ఈ క్లాసెస్ అన్ని కూడా ఆన్లైన్ లో కంప్లీట్ చేసుకుంటాం. అది కూడా ఈ నెలలోనే మొత్తం వీడియోస్ కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది. ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియోని తప్పకుండా వాచ్ చేయండి. నెక్స్ట్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా జాయిన్ మెంబర్ అవ్వండి. మీకు దీనికి సంబంధించి ఎవరికైనా కంప్యూటర్ కోచింగ్ శిక్షణ సర్టిఫికేట్ కావాలన్నా మన ఇన్స్టిట్యూట్ ద్వారా ఖచ్చితంగా మీకు అయితే సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు క్లాస్ దగ్గర పోదాం. ఇక్కడ మనము ఒక మళ్ళీ కొన్ని ఫోల్డర్స్ అనేవి, కొన్ని డాక్యుమెంట్స్ అనేవి నేను ఇక్కడ తీసుకునేసాను. ఇప్పుడు ఎన్ని విధాలుగా డిలీట్ చేయొచ్చు, ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిలీట్ అనే ఆప్షన్ యూజ్ చేసి మౌస్ యొక్క రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేయడం ఎలానో నేర్చుకున్నాం. అలాగే సెలెక్ట్ చేసుకుని కీబోర్డ్లో మనకి డిలీట్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మనకు సిస్టమ్ నుంచి డైరెక్ట్గా డిలీట్ అయ్యి ఎక్కడ మనకి ఏదైతే రీసైకిల్ బిన్ ఉందో దాంట్లోకి వెళ్తుంది. ఓకేనా? అలాగే కంట్రోల్ డి సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ డి యూజ్ చేయడం ద్వారా కూడా మనకు ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ డి యూజ్ చేస్తామో ఆ డాక్యుమెంట్ కూడా డిలీట్ అవుతుంది. షార్ట్ కట్ కి కంట్రోల్ డి అండి. మీకు ఇక్కడ మెన్షన్ చేసి చూపిస్తాను. సిటిఆర్ఎల్ అని కీబోర్డ్ లో మనకు ఉంటుందండి. సిటిఆర్ఎల్ ప్లస్ డి బటన్ ని ప్రెస్ చేయంగా మనకు అది క్యాపిటల్ లెటర్ గా మామూలుగా క్యాపిటల్ లెటర్ ఆన్ లో ఉన్నాయి, క్యాప్ లాక్ ఆఫ్ లో ఉన్నాయి. మనకు ఈ కంట్రోల్ డి అని ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో అప్పుడు మనకు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఫైల్ అనేది డిలీట్ అవుతుంది. ఓకేనా? షార్ట్ కట్ కి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ డి. అలాగే ఇంకొక షిఫ్ట్ డిలీట్. సిస్టంలో షిఫ్ట్ బటన్ ఉంటుంది. సరే, కీబోర్డ్ లో మనకు షిఫ్ట్ బటన్ ఉంటుంది. ఆ షిఫ్ట్ బటన్ ని అలాగే కీబోర్డ్ లో డిలీట్ అనే బటన్ ని ఒకేసారి రెండు ప్రెస్ చేసి వాళ్ళ మనకి డైరెక్ట్ గా సిస్టమ్ లో ఏదైతే ఫైల్ సెలెక్ట్ చేసి ఉన్నామో ఆ ఫైల్ రీసైకిల్ బిన్ కి రాకుండా కంప్లీట్లీ సిస్టమ్ నుంచి రిమూవ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి ఆ షార్ట్ కట్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేసి చూపిస్తాను. షిఫ్ట్ డిలీట్. ఓకేనా? ఎప్పుడైతే మనము షిఫ్ట్ డిలీట్ ప్రెస్ చేస్తామో షిఫ్ట్ డిలీట్ అనేది ప్రెస్ చేస్తామో మనం ఏదైతే వస్తువు సెలెక్ట్ చేసుకుంటామో అవన్నీ కూడా డిలీట్ అవుతుంది. ఎగ్జాంపుల్ గా మీకు నేను షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఉండే ఒక ఐటమ్, ఒక ఫైల్ కానీ ఫోల్డర్ కానీ ఏదైనా సరే ఎంచుకోండి. మీరేం చేస్తారంటే షిఫ్ట్ డిలీట్ అని ప్రెస్ చేయండి. చూసారా? ఆర్ యూ షూర్ టు పర్మనెంట్లీ డిలీట్ దిస్ ఫైల్. ఈ ఆప్షన్ మనకి ఎప్పుడు వచ్చిందంటే రీసైకిల్ బిన్ లో డేటా డిలీట్ చేస్తున్నప్పుడు మనకు వచ్చింది. ఇక్కడ డైరెక్ట్ గా వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఉండే డాక్యుమెంట్ ఫైలు, వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ ని నేను ఎస్ అని క్లిక్ చేయగానే రీసైకిల్ బిన్ లోకి రాలేదు, డెస్క్టాప్ లో లేదు. అంటే డైరెక్ట్ గా సిస్టమ్ నుంచి డిలీట్ అయిపోతుంది. ఓకేనా? షార్ట్ కట్ కి కంట్రోల్ షిఫ్ట్ డిలీట్. ప్లస్ బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఇక్కడ ఏదైతే బటన్స్ ప్రెస్ చెప్తున్నానో ఆ బటన్స్ రెండు టచ్ చేస్తే చాలు. అలాగే మనకు